విమర్శ మళ్ళీ ప్రతి విమర్శ చేయడానికి కాదు, కానీ ఆ విమర్శలను మనం ఏం చేయాలంటే మనం ఎదగటానికి మెట్లులాగా చక్కగా వాటిని ఉపయోగించుకోవాలి. వాళ్ళు విమర్శించే హక్కు ఉంది సమాజంలో. రాజకీయ నాయకులు విమర్శిస్తారు, చెడ్డవాళ్ళని విమర్శిస్తారు, మంచివాళ్ళని విమర్శిస్తారు, సేవకులు విమర్శిస్తారు. సహజం, లోకంలో బ్రతుకుతున్నాం కనుక విమర్శలు ఉంటాయి. కానీ ఆ విమర్శలు మనం ఏం చేయాలంటే మనం ఎదగటానికి మెట్లుగా ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క మెట్టు మనం ఎదగటానికి మెట్లుగా ఉపయోగపడేటట్లుగా వాటిని మలుచుకోవాలి. కానీ మనం ఎక్కడ లోకస్తులాగా కొట్లాడటమో, తగాదలాడటమో, విభేదాలు పెట్టుకోవటమో, వాళ్ళు అన్నారు కాబట్టి నేను కూడా అంటాను, నాకు హక్కు ఉంది. మనకు హక్కు ఉంటే ఉండొచ్చు. అంటారు కదా, మాకు రాజ్యాంగం కల్పించిందండి అంటే మేము పడాలా, మాకు కూడా హక్కు ఉంది. కానీ బైబిల్ మనకు కల్పించదు. రాజ్యాంగం కల్పించవచ్చునేమో కానీ చెప్పండి, ఈ పరిశుద్ధ గ్రంథం మనకు కల్పించలేదు. ఎవరు ఎగతాళి చేసినా, ఎవరు విమర్శించినా, ఎవరు గట్టిగా నవ్వినా, ఎవరు ఎలా ప్రవర్తించినా, అవహేళన చేసినా వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? ఎదగటానికి వాటిని చక్కగా మెట్లుగా ఉపయోగించుకున్నప్పుడే మన సామర్థ్యతను, మన స్థితిని దేవుడు ఏం చేస్తాడు? ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్తాడు.